బ్రహ్మర్షి స్కూల్ నందు జోనల్ లెవెల్ అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ పోటీలు పాల్గొన్న 30 పాఠశాలల విద్యార్థులు ఎవరెవరు గెలుపొందారో చూడండి. చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం పలమనేరు పట్టణం నందు బ్రహ్మర్షి పాఠశాలలో విశ్వం ఎడ్యుటెక్ వారి సౌజన్యంతో జోనల్ లెవెల్ అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ కాంపిటీషన్ ఘనంగా నిర్వహించారు. అనంతరం పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించగా విద్యార్థులు తమ ప్రతిభను చాటారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంఈఓ వేణుగోపాల్ రెడ్డి మరియు ఉపాధ్యాయులు రమేష్, ప్రముఖ న్యాయవాది లోకేష్ విచ్చేశారు. ఈ పరీక్షా పోటీల్లో పలమనేరు నుండి ఎలినాబెట్టిని బ్రహ్మర్షి వాణి విద్యాశ్రమం పాఠశాలల విద్యార్థులతో పాటు జిల్లా వ్యాప్తంగా సుమారు 30 స్కూళ్లకు సంబంధించిన 400 మంది విద్యార్థులు పాల్గొని తమ ప్రతిభను చాటుకున్నారు. ఇందులో 35 మంది విద్యార్థులు మొదటి, రెండవ ప్రధాన స్థానాల్లో నిలిచి ప్రశంసా పత్రాలతో పాటు షీల్డ్స్ను బహుమతులుగా అందుకున్నారు. బహుమతులు అందుకున్న వారు 14/2/2026 తేదీ విజయవాడలో జరిగే స్టేట్ లెవెల్ అబాకస్ పోటీలలో పాల్గొని తమ ప్రతిభను చాటుకోవాలని విశ్వం ఎడ్యుటెక్ వారు తెలిపారు. ఎంఈఓ వేణుగోపాల్ రెడ్డి మరియు ఉపాధ్యాయులు రమేష్ మాట్లాడుతూ, ఈ పోటీ ప్రపంచంలో విద్యార్థులు చదువుతో పాటు ఆటపాటలు మరియు అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ పోటీలలో పాల్గొని తమ చక్కని ప్రతిభతో గుర్తింపు పొందుతున్నారు. బహుమతులు రానివారు ఎక్కడా నిరుత్సాహపడకుండా మరో ప్రయత్నం చేయాలన్నారు. జిల్లా లెవెల్కి ఇక్కడి వరకు రావడమే వారు ఒక అద్భుతమైన విద్యార్థులు. మరికొంచెం శ్రమిస్తే వారందరూ కూడా స్టేట్ లెవెల్ కాంపిటీషన్లో పాల్గొనవచ్చునని మరికొన్ని మెలకువలు తెలుపుతూ తమ విలువైన సలహాలు విద్యార్థులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి పలు స్కూల్స్ విద్యార్థులు, ఉపాధ్యాయులు, ప్రిన్సిపల్స్ మరియు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. సో ఇప్పుడు వేదికను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా గంగవరం ఎంఈఓ ఫస్ట్ Prasanna from Vani Vidyashram English Medium School, Palamanere. Give him your big hands. Next, Star Juniors level 1 category సంబంధించి సేమ్ మార్క్స్ వచ్చాయి. Another best performance prize goes to Sheikh Humaira from Hyderabad English Medium School, Chittoor. Congrats. Please come onto the dais. సో సనీత్ ఆరాధ్య వాళ్ళ పేరెంట్స్ ఆ టీచర్స్ ఎవరున్నా స్టూడెంట్తో పాటు స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుచున్నాం. బి ఉషాంక్ ఫ్రమ్ పీపుల్ టు ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ మదనపల్లి, కంగ్రాచులేషన్స్. వాళ్ళ యొక్క పేరెంట్స్ ఆ టీచర్స్ దయచేసి స్టేజ్ మీద. నెక్స్ట్ స్టార్ జూనియర్స్ లెవెల్ 2 కేటగిరీ. The best performer prize goes to Ishan Reddy. Please come onto the desk. Congratulations. So parents and teachers, please come onto the desk. Next, Star Juniors level 3 category. The best performer prize goes to R. Bindusri from Elil Palamanere. Congratulations, R. Bindusri from Melina Bethan English Medium High School. Congratulations. Next, దయచేసి స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుచున్నాం. Hello from Little Rose Global School, Chittoor. So S. Bhushan, Hyderabad English Medium School, champion prize. Next, junior level 1 category సంబంధించి from Sri Vishwa Public School, Chittoor. From school CBSE Madanapalli. Congratulations.
నెక్స్ట్ జూనియర్ లెవెల్ 1 కేటగిరీ సంబంధించి అందరూ ఏ జయశ్రీ ఫ్రమ్ మహర్షి రాక్ఫోర్డ్ స్కూల్ బంగారుపాలెం స్టార్ ప్రైజ్ ఫ్రమ్ జూనియర్ లెవెల్ 1 కేటగిరీ. నెక్స్ట్ జూనియర్ లెవెల్ 1 కేటగిరీ ఆర్తికా రెడ్డి. జూనియర్ లెవెల్ 3 కేటగిరీ the champion prize goes to yes Deekshita Haigrava English Medium High School Chittoor. Congratulations. SVB English Medium School Aniganuru. Chandrasekhara SVB Best Performer Prize. Claps everybody. Congratulations. Next, so Sandeep from Vivekananda English Medium Koppam Rising Star. Best Performer. Next, Rising Star prize goes to Soundarya from Vidyavani UP School, Vigilapuram. Senior level 1 Rising Star prize. Ready? Next, senior level 2 category. So Tanushree parents or teachers ఎవరైనా దయచేసి స్టేజ్ మీద రావాల్సిన కోరుచున్నామండి. Next, senior level 2 category. The best performer prize goes to yes Vishwa from Sai English Medium High School, Korat. Next, B Pujit Brahmarshi English Medium High School, Palamne. Prize in senior level 3 category. Next, M Dhanush Verma. Next, senior level 4 category. సో అన్నిటికంటే లాస్ట్ ఎగ్జామ్ ఏం రాశారు వచ్చేసరికి మనకి February 14 విజయవాడలో జరుగుతుంది. సో దానికి సంబంధించి అడ్మిట్ కార్డ్స్ ఇలా కాకుండా మీకు ప్రింటెడ్ అడ్మిట్ కార్డ్స్ వస్తాయండి. అంటే ద సేమ్ కేటగిరీ విజువలైజ్ చేశారు కానీ మిస్టేక్స్ చేశారండి. అది చాలా ఇబ్బంది అయింది. అంటే ఒకటని కాదు, కేటగిరీస్లో చాలామంది నాకు తెలిసి పేరెంట్స్ కంటే టీచర్స్ ఎక్కువ సంతోషపడతారు. టీచర్స్ తల్లిదండ్రుల తర్వాత మనము ముఖ్యంగా గౌరవించాల్సిన వ్యక్తి. ముఖ్యంగా చెప్పు స్కూల్ మేనేజ్మెంట్. నెక్స్ట్ వన్ మోర్ బెస్ట్ పెర్ఫార్మర్ ఇన్ ద వేదిక్ మ్యాథ్స్ ఓన్లీ 1 కేటగిరీ. సేమ్ మార్క్స్ వచ్చినాయండి. చందనాకి యశ్వంత్కి సేమ్ మార్క్స్ వచ్చినాయి. కేటగిరీ ద రైజింగ్ స్టార్ గోస్ టు టి రాహుల్ రెడ్డి, సాయి ఇంగ్లీష్ మీడియం స్కూల్, 4 roads. రాహుల్ రెడ్డి. ప్రైజులు వచ్చే ఛాన్స్ ఉంటాయి. ఎందుకంటే ఇక్కడికి స్కూల్ లెవెల్లో ఎవరైతే విన్నర్స్ ఉన్నారో వాళ్ళందరూ ఇక్కడికి వచ్చారు. ఇక్కడి నుంచి స్టేట్ లెవెల్కి ఎవరైతే జోనల్ లెవెల్లో ఎవరైతే బెస్ట్గా. అండ్ ఇన్ ద సేమ్ కేటగిరీ ద బెస్ట్ పెర్ఫార్మర్ గోస్ టు గేట్ దగ్గర కూర్చున్నారు. ఎందుకనో నాన్న వెనకబడ్డాడు. నిజంగా more champion for the same category.
పాత వాళ్ళు కొత్త వాళ్ళు తెలియదేమో కానీ పాత వాళ్ళు ఆఖరి పోరాటం సినిమాలో శ్రీదేవి పేరు ప్రవల్లిక నేను అనుకున్నాను, కాకపోతే మా వదిన వాళ్ళ పాపకి అదే పెట్టారు, సాయి ప్రవల్లిక అని. బెస్ట్ పెర్ఫార్మర్ టీచర్స్ రావాలి ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్. సరే అంత విలువైన స్వామి చెప్పాడు తీసుకోమన్నాడు, సరే అని చెప్పి అదే ఆయన నా దగ్గర విలువైన నీకు ఇచ్చేసాను కదా, ఇంకేముంది నా దగ్గర అంటే, మీరు ఇంత విలువైన కూడా నాకు ఇచ్చారు చూడండి, ఆ విలువైన మనసు నాకు కావాలి అన్నాను. అంటే ఎప్పుడు కూడా మన లైఫ్ లో మనం సంపాదించిన డబ్బులు కాదు, మనం చదువుకున్న చదువులు కాదు, మన క్యారెక్టర్, మన సంస్కారం ఏదైతే ఉందో మోనిషా సారీ మోనిషా. రత్నమా ఇంకా శ్రీకాళం ఫోటోలు తీస్తున్నారు, ఒకళ్ళన్నా ఫోటో కడిగిస్తున్నారా? దాంతో అది ఏ వయసులో అయినా సరే ఒత్తిడిగాన ఈవెన్ మనము కూడా ఒత్తిడిగాన పడినామంటే మన ఆరోగ్యం దెబ్బతింటుంది, పిల్లల ఆరోగ్యం దెబ్బతింటుంది. ఈ రెండు పడకుండా మీరు చూసుకున్నప్పుడు మీ పిల్లలు ఖచ్చితంగా పైకి వస్తారు. అంతేగాని ఎలాంటి పరిస్థితుల్లోనూ పిల్లలను, ముఖ్యంగా 5వ తరగతి లోపలున్న పిల్లలను ఒక్క దెబ్బ కూడా వేయకూడదండి. ఒకే ఒక దెబ్బ కూడా వేయకూడదు. అమెరికాలో రూల్ ఏమంటే ఒక దెబ్బ వేస్తే నేరుకు పోలీస్ స్టేషన్లో పోయి తల్లిదండ్రుల మీద కంప్లైంట్ చేస్తారు. ఓకేనా? అలా మిమ్మల్ని ఎవరైనా కొడితే పిల్లలు ఒప్పుకోరు. ఎందుకంటే పిల్లలు అనే వాళ్ళు దైవ స్వరూపులు, మీకు తెలుసో తెలీదు, వాళ్ళు దేవునితో సమానం. అటువంటి పిల్లల్ని మనం ఎలా కొట్టడం, మంచి చెడులు నేర్పడంలో మనం విఫలమైతేనే పిల్లలు సక్రమ మార్గం కాకుండా వక్ర మార్గంలోకి వెళ్తారు. మనం విఫలం కాకూడదు. తల్లిదండ్రులుగా మనం మ్యాక్సిమం మన పిల్లలు ఏం చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు అన్న అంశాన్ని ప్రతి నిమిషం గమనించాలి.
మంచి యాక్టివిటీస్కి ప్రోత్సహించాలి. ఇప్పుడు అన్నం తినిపించాలంటేనే సెల్ ఇస్తున్నాం కదా, 100% అన్నం తినిపించాలంటే సెల్ ఇస్తేనే అన్నంకి కూర్చుంటారు, సెల్లులో బొమ్మలు చూస్తేనే అన్నం తింటాడు. పిల్లలు అలా చేస్తున్నారన్నమాట. అంతగా అలవాటు పడిన దానికి కాకుండా ఈ అబాకస్ అలాగే వేదిక్ మ్యాథ్స్ని ప్రోత్సహిస్తున్న 19 సంవత్సరాలుగా ఎడ్యూటెక్ వాళ్ళు ఈ ప్రోత్సాహము ఈ యొక్క విద్య రూపంలో మీకు అందించడం అంటే మన ఫార్మల్ ఎడ్యుకేషన్ మామూలుగా ఉన్న ఎడ్యుకేషన్ కాకుండా ప్రత్యేకంగా పిల్లలను మరింత నిపుణులుగా స్కిల్ డెవలపర్స్గా తయారు చేయడానికి సహకరిస్తున్నటువంటి ఎడ్యూటెక్ బృందాలందరికీ నా అభినందనలు తెలియజేస్తున్నాను విద్యాశాఖ తరఫున. అలాగే మీకు కూడా మరొక అంశం అంతే, ఇంకేం లేదు. పిల్లల్ని ఎలాంటి పరిస్థితులు ఒత్తిడి గురి చేయకుండా వాళ్ళకి మీకు తెలిసిందంతా చెప్పండి, మంచిగానే చెప్పండి. మనకు తెలిసింది ఇలా చేయాలి, ఇలా చేయకూడదు అని చెప్పినారంటే ఆటోమేటిక్గా వాళ్ళని మనం పైకి తీసుకొచ్చినట్లే. మనం చెప్పకపోవడమే తప్పు. సమాజంలో మనం చూస్తున్నవి అన్నీ చెప్పకపోయినా వాడిని మంచి దారిలో ఎలా పంపాలని మీరు ఆలోచించుకొని ఇది చెప్తే మన పిల్లవాడికి సరిపోతుంది అని చెప్పి మీరు వాళ్ళని ఒక మార్గనిర్దేశకులుగా మొట్టమొదటిగా తల్లిదండ్రులు ఉండాలి, తర్వాత ఉపాధ్యాయులు ఉంటారు. ఇలాంటి సంస్థను ప్రోత్సహిస్తూ పొలంనేరులో మన బ్రహ్మర్షి యాజమాన్యానికి ఇలాంటి ప్రోత్సాహానికి సహకరిస్తున్నందుకు ప్రత్యేకంగా మరొకసారి వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ. స్కూల్ లెవెల్ కాంపిటీషన్స్లో ఆల్రెడీ ఎవరైతే సెలెక్ట్ అయ్యారో ఒక్కొక్క లెవెల్ నుండి ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజ్ విన్నర్స్ మాత్రమే ఈరోజు డిస్ట్రిక్ట్ లెవెల్ కాంపిటీషన్కి రావడం జరిగింది. సో స్కూల్ లెవెల్లో ఎవరైతే సెలెక్ట్ కాలేదో వాళ్ళు ఈరోజు రాలేదు, వాళ్ళు అక్కడే ఉన్నారు. ఇక్కడి వరకు వచ్చినారు అనేసి అంటే వీళ్ళు టాలెంటెడ్ అండ్ గిఫ్టెడ్ చిల్డ్రన్. సో స్కూల్ లెవెల్లో ప్రైజ్ సాధించినారు. ఈరోజు ఒక డిస్ట్రిక్ట్ లెవెల్ ప్రోగ్రామ్ చిత్తూరు జిల్లాలో ఎన్ని పాఠశాలలో అయితే విశ్వం ఎడ్యూటెక్ వాళ్ళు ఈ యొక్క అబాకస్ అండ్ వేదిక్ మ్యాథ్స్ ప్రోగ్రామ్ అందిస్తూ ఉన్నారో అన్ని పాఠశాలలకు చెందినటువంటి ఈచ్ లెవెల్లో ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజ్ విన్నర్స్ ఈరోజు మన ముందు ఉన్నారు. సో వీళ్ళల్లో స్టేట్కి ముగ్గురే సెలెక్ట్ అవుతారు. ఒక్కొక్క లెవెల్ నుండి ముగ్గురు మాత్రమే స్టేట్కి సెలెక్ట్ అవుతారు. సో అది ఏ స్కూల్ అయినా అయిండొచ్చు. సో ఇక్కడ వరకు వచ్చినారంటేనే వాడు టాలెంటెడ్. మరి స్టేట్కి సెలెక్ట్ కాలేదని పిల్లలు కానీ వాళ్ళ పేరెంట్స్ కానీ డిసప్పాయింట్ అవ్వకూడదు. ముఖ్యంగా పిల్లల్ని ఏమీ అనకూడదు. ఇప్పుడు మన బిడ్డ ఎవరైతే ఇప్పుడు ముగ్గురు సెలెక్ట్ అవుతారో వాళ్ళు దే విల్ ఫీల్ వెరీ హ్యాపీ. అరే నా బిడ్డ స్టేట్కి సెలెక్ట్ అయినాడు. ఇందాక మన శ్రీకాంత్ సార్ అనౌన్స్ చేసినటువంటి విధంగా February 14th నేషనల్స్ ఉంటుంది మనకు స్టేట్లో, విజయవాడలో స్టేట్ మీట్ జరుగుతుంది. స్టేట్ మీట్లో సెలెక్ట్ అయిన వాళ్ళు నేషనల్స్కి వెళ్తారు. సో ఆల్ స్టేట్స్ నుండి వచ్చిన వాళ్ళలో ముగ్గురే నేషనల్స్కి వెళ్తారు. ఒక్కొక్క స్టేట్ నుండి ముగ్గురు వెళ్తారు. సో ఇక్కడ చిత్తూరు జిల్లా నుండి ముగ్గురు మాత్రమే స్టేట్కి వెళ్ళడం జరుగుతుంది. అంటే రిమైనింగ్ పిల్లలు టాలెంటెడ్ కాదా, నాలెడ్జ్ఫుల్ పర్సన్స్ కాదా? ఉంది కాబట్టి ఇక్కడి వరకు వచ్చినారు. ఇక్కడ వాళ్ళు కండక్ట్ చేసే ప్రోగ్రామ్ ఏమిటంటే సెకండ్స్ కూడా అబ్జర్వ్ చేస్తారు. అందరు ఇచ్చింది రైట్ ఆన్సర్ అనుకుందాం. ఇప్పుడు 50 మార్కులకి ఎగ్జామ్ జరిగింది, అందరికీ 50కి 50 వచ్చినాయి. ఎక్కువ మంది విద్యార్థులకు 50కి 50 వస్తుంది. ఒకరికో ఇద్దరికో 49, 48 వస్తాయి. మెజారిటీ చిల్డ్రన్ విల్ గెట్ అవుట్ ఆఫ్ మార్క్స్. సార్ అవుట్ ఆఫ్ ఫీజు అయితే అతి తక్కువ. ఆ పిల్లలు నా పొందుతున్నటువంటి నాలెడ్జ్తో కంపేర్ చేస్తే మనకు వాళ్ళు నిజంగా కూడా ఈ విశ్వం ఎడ్యూటెక్ వాళ్ళు మార్కెట్లో నేను చాలా వరకు కంపేర్ చేశాను. ఈ యొక్క అబాకస్ అండ్ వేదిక్ మ్యాథ్స్ ఆఫరింగ్ ప్రైజెస్ అంటే టోటల్ త్రూ అవుట్ ద ఇయర్ జరగాలి. 2 లెవెల్స్ జరుపుతారు. 2 లెవెల్స్కి వాళ్ళు ప్రైజెస్ ఇస్తారు. 2 లెవెల్స్కి వాళ్ళ సర్టిఫికేట్స్ ఇస్తారు. కంప్లీట్ అబాకస్ అన్ని లెవెల్స్ మనం కంప్లీట్ అయినట్లుగా మన దగ్గర సర్టిఫికేట్స్ కూడా ఉంటాయి నెక్స్ట్ ప్రోగ్రామ్స్కి వెళ్ళడానికి. సో ఇవన్నీ కూడా నేను వేరే ఈ విధంగా మనకు మార్కెట్లో ఎంతమంది ఉన్నారో ఏమైనా అంతా అనలైజ్ చేస్తే వాళ్ళంతా చాలా ఎక్కువ ఛార్జ్ చేస్తున్నారు. పిల్లలకి ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నటువంటి తల్లిదండ్రులైనటువంటి మనలాంటి వాళ్ళకి మన బిడ్డలకి ఈ నాలెడ్జ్ని మనము షేర్ చేయడానికి, నేర్పించడానికి అతి తక్కువ ఖర్చుతో నాణ్యమైనటువంటి బుక్స్ కానీ, ఇన్స్ట్రుమెంట్స్ కానీ అండ్ ఫ్యాకల్టీ కానీ ఇవంతా కూడా సర్టిఫికేట్స్ కానీ, ప్రోగ్రామ్ కానీ, ఎగ్జామ్స్ కానీ అండ్ ప్రైజెస్ కానీ ఇవంతా కూడా చాలా బాగా వీళ్ళు మనకు ప్రొవైడ్ చేస్తున్నారు.
అందుకే మన బ్రహ్మశ్రీ పాఠశాల విశ్వమేటు టెక్తో టైఅప్ అయింది. ఇప్పుడే కాదు, దాదాపు 6-7 ఇయర్స్గా మనం వీళ్ళతోనే ట్రావెల్ చేస్తున్నాం. ఎక్కడ కానీ సర్వీసెస్లో ఏ విధమైనటువంటి లోపం లేకుండా ఎప్పుడు ఫోన్ చేసినా దానికి పర్ఫెక్ట్గా వాళ్ళు రెస్పాండ్ అవడము, మనం అడిగినటువంటి వాటిని వాళ్ళ ఇమ్మీడియట్ స్కూల్కు చేర్చడం అయితే ఏమి, వాళ్ళు మంత్లీ వన్స్ వచ్చేసి ప్రోగ్రామ్ ఎలా జరుగుతుంది, టీచర్స్ ఎలా నేర్పిస్తున్నారు, సిలబస్ ఎంత జరిగింది, ఈ మంత్ సిలబస్ వాళ్ళు టీచర్స్ కంప్లీట్ చేశారా లేదా, ఇవన్నీ కూడా వెరిఫై చేసుకోవడము. ఏదన్నా ల్యాప్సెస్ ఉంటే ప్రిన్సిపాల్ కలిసి ఇట్లా స్కూల్లో ప్రోగ్రామ్ ఈ రేంజ్లో సక్సెస్లో ఉంది, ఈ రేంజ్ పలా సో అండ్ సో టీచరు కాస్త ఇంకా వెనకబడి ఉన్నారు, పిల్లలు కొంత ఇంతమంది అయితే కరెక్ట్గా ఆన్సర్ చెప్పగలుగుతున్నారు, కొంతమంది చెప్పలేకపోతున్నారు. ఇవన్నీ కూడా వాళ్ళు మనకు ఒక ఎవ్రీ మంత్ రిపోర్ట్ ఇస్తారు. ఆ రిపోర్ట్ ఇచ్చినప్పుడు మనం కూడా ఆ టీచర్తో మాట్లాడి బాగా చెప్పిన వాళ్ళని అప్రిషియేట్ చేయొచ్చు. ఇంకా ఏదైనా వెనకబడినటువంటి టీచర్ని కాస్త త్వరగా ఇవంతా కూడా కంప్లీట్ చేయించి పిల్లలకి చక్కగా నేర్పించు అని చెప్పి మనము చెప్పడానికి కూడా బాగుంటుంది. ప్రోగ్రాంలో మనం ఇన్సర్ట్ చేసుకొని దీని ఒక స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కింద చేస్తామండి. అండ్ వేదిక మ్యాథ్స్కి వచ్చేసరికి మనకి రెగ్యులర్గా ఇప్పుడు బయట డిఎస్సి కానీ, టెట్ కానీ, బ్యాంక్ కోచింగ్స్ కానీ, కానిస్టేబుల్ కోచింగ్స్ కానీ మీరు ఎక్కడ చూసుకున్నా కూడా అక్కడ వాళ్ళు నేర్పించేది వేదిక మ్యాథమెటిక్స్ అండి. అలాంటి వేదిక మ్యాథమెటిక్స్ని సార్ ఇంట్రెస్ట్ తీసుకొని, అంటే కొన్ని స్కూల్స్, మిగతా స్కూల్స్ కానీ సార్ కానీ దాన్ని ఇంట్రెస్ట్ కింద తీసుకొని పిల్లలకి ఇప్పటి నుంచే వేదిక మ్యాథమెటిక్స్ నేర్పిస్తున్నారండి. అదొక టెక్నికల్ నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసే ప్రోగ్రాము. అబాకస్ వచ్చేసరికి మనకి ఒక స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అండి ఇది.